271 క్వశ్చన్ చూడండి. విచ్ ఫారెస్ట్ ప్రొవైడ్స్ సాఫ్ట్ వుడ్ ఫర్ పేపర్ అండ్ మ్యాచ్ ఇండస్ట్రీ? సో పేపర్కి మరియు మ్యాచ్ ఇండస్ట్రీకి ఏవి మనకు ఆ, మ్, కలపను సరఫరా చేయడం జరుగుతుంది? అంటే మెత్తటి కలప సాఫ్ట్ వుడ్. సో కోనిఫెరస్ ఫారెస్ట్ శంకుదారి అడవుల్లో పెరిగే పైన్, దేవదారు వంటి చెట్ల నుండి మెత్తటి కలప దొరుకుతుంది. దీన్ని పేపర్ మరియు మ్యాచ్ ఇండస్ట్రీకి అగ్గిపుల్లల పరిశ్రమల కోసం ఎక్కువగా వాడడం జరుగుతుంది. కాబట్టి అవేంది కోనిఫెరస్ ఫారెస్ట్స్, శంకుదారి అడవులు అంటారు తెలుగులో. మనకు తెలుగు పదం ఏమవసరం లేదు, కోనిఫెరస్ అడవులని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 272 క్వశ్చన్ చూడండి. రెజిన్ అండ్ టర్పెంటైన్ ఆర్ ఆప్టైన్డ్ ఫ్రమ్. రెజిన్స్ మరియు టర్పెంటైన్ ఎక్కడ నుండి మనకు ఆప్టైన్ అవుతాయి అంటున్నాడు. పెయింట్స్ మరియు పాలిష్ తయారీలో వాడే రెజిన్స్, అదేవిధంగా టర్పెంటైన్ ఆయిల్. ఈ యొక్క రసాయనాలు అనేటివి కోనిఫెరస్ ఫారెస్ట్లో ఉండే పైన్ చెట్ల నుండి మనకు జిగురు ద్రవం రూపం లోపల సేకరిస్తారు. పైన్ చెట్ల నుండి జిగురు ద్రవ రూపం లోపల సేకరించడం జరుగుతుంది. అది కోనిఫెరస్ ఫారెస్ట్. కాబట్టి ఎక్కడ పైన్ ట్రీస్ ఇన్ కోనిఫెరస్ ఫారెస్ట్ నుంచి మనకు జిగురు లభించడం జరుగుతుంది. ఆ జిగురు నుంచి మనకు ఏం చేస్తారు, రేజిన్స్ అండ్ టర్పెంటైన్ ఆయిల్లను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎంత 273 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రెయిన్ఫాల్ బై. ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రెయిన్ఫాల్ బై ఏ విధంగా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటున్నాడు. సో మనకు ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే, చెట్లు భూమిలోని నీటిని పీల్చుకొని ఆకుల ద్వారా వాతావరణంలోనికి నీటి ఆవిరి రూపం లోపల విడుదల చేయడం జరుగుతుంది. దాన్నే బాష్పోత్సేకం అని అనడము జరుగుతుంది. సో కాబట్టి నీటి ఆవిరి రూపంలో వదులుతున్నాయి. దీన్ని ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. ఈ ఆవిరి పైకి వెళ్ళి మేఘాలుగా మారి మనకు కండెన్సేషన్, సాంద్రీకరణం చెందడం వల్ల వర్షాలు రావడం జరుగుతుంది. చెట్ల యొక్క వేర్ల ద్వారా ఏమైంది, నీటిని గ్రహించింది. నీటిని గ్రహించి ఆకులకు ఉండే చిన్న చిన్న పత్రరంధ్రాల ద్వారా నీరు బయటకెళ్తుంది. అట్లా నీరు పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం చెందడాన్ని ఏమంటారు, మనకు ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ వెళ్ళిన వాతావరణంలోనికి వెళ్ళిన నీటి ఆవిరి ఏదైతే ఉందో అది మేఘాలుగా మారి కండెన్సేషన్ జరగడం వల్ల వర్షాలు పడడము జరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి మనకు ఏ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకుందామో చెప్పండి. ఫారెస్ట్ ఏముంది, ఇన్ఫ్లుయెన్సెస్ రెయిన్ఫాల్ బై. ఆన్సర్ బి, హెల్పింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ 274th క్వశ్చన్ చూడండి. ఏ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్. ఏ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్. సో మైనర్ ఫారెస్ట్ ఏమి మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు. టేక్ టింబరా, రబ్బర్ లేటెక్స్, హనీ గమ్సా, కోల్ అండ్ పెట్రోలియమా. సో మనకు ఈ అతి పెద్ద పెద్ద కల్పవృక్షాలు కాకుండా అడవి నుండి లభించే ఇతర చిన్న చిన్న వస్తువులను ఏమంటారంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటారు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటారు, చిరు అడవి ఉత్పత్తులే అంటారు. ఉదాహరణకి ఏంటివంటే రబ్బరు, లెటెక్స్, హనీ మరియు గమ్స్ ఇవి సేకరించడం జరుగుతుంది. కాబట్టి మనకేంటి, అవి రబ్బర్, లెటెక్స్, హనీ మరియు గమ్స్ను సేకరించడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి, మైనర్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వన్ 275 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ ప్రొవైడ్ హ్యాబిటేట్ టు. ఫారెస్ట్ ప్రొవైడ్ హ్యాబిటేట్ టు వేటికి హ్యాబిటేట్ అవ్వడం జరుగుతుంది. హ్యాబిటేట్ అంటే ఏంటంటే నివాస స్థలము. అడవులు అనేవి కేవలం జంతువులకే కాకుండా భూమిపైన ఉన్న కోట్లాది రకాల మొక్కలు, జంతువులు, పక్షులు, కీటకాలకు అన్నిటికీ సహజ సిద్ధమైన ఆశ్రయాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి మనకి దేన్ని ఆప్షన్ తీసుకోవాలి, బి ఆప్షన్. కౌంట్లెస్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్, ఎనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి గో టు 276